ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఆగవ్వ ముఖంతో సంతోషాన్ని తెప్పించింది. గతంలో ఇల్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశాడని ఆమె గుర్తు చేసుకుంటోంది. డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో మొదటి లబ్ధిదారి ఆగవ్వనని గతంలో చెప్పిన కేసీఆర్ ఆమె పక్కనే కూర్చొని భోజనం కూడా చేశారు. ఇంత చేసినా ఆమెకు బీఆర్ఎస్ పాలనలో సొంతిల్లు భాగ్యం కలగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో తనకే మొదటి ఇల్లు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆగవ్వ చెబుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో ఉన్నాం. వాసాలమర్రి గ్రామం గతంలో 2020 నవంబర్ 1న అప్పటి సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని స్వయంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2021 జూన్ 22న ఇదే గ్రామంలో గ్రామ సభను కూడా ఏర్పాటు చేసి వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా మారుస్తామని చెప్పడంతో కూడా ఉన్నవారంతా కూడా ఆ ఇండ్లు కూలగొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అందరికీ డబల్ బెడ్రూమ్ కట్టిస్తారని చెప్పడంతో అంతా ఇండ్లు కూలగొట్టుకొని ఉన్నవారు, కానీ వారు ఇల్లు లేక మొత్తం రోడ్లపై పడినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగిందని చెప్పవచ్చు. గతంలో ఇదే గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఏదైతే ఆగవ్వ ఉందో కూడా మొత్తం ఈమెతో కలిసి భోజనం చేసి ఆగవ్వ తమ స్నేహితురాలని కూడా అల్లనేరేడు పండించి కూడా ఆగవ్వని మొత్తం ఇల్లు కట్టిస్తానన్నారు. కానీ ఇప్పుడు ఆగవ్వ ఇల్లు లేక ఆ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. ప్రస్తుతం మనం ఆగవ్వ ఇంటికే వెళ్తున్నాం. చూసినట్లయితే గతంలో మొత్తం ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చినా కానీ అది నెరవేర్చినటువంటి పరిస్థితి కావడంతో ఇవాళ మొత్తం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా వచ్చి మొదటి ప్రొసీడింగ్ కాపీనే ఇంటి నిర్మాణానికి మొత్తం లబ్ధాల జాబితాలో ఉన్నటువంటి మొదటి కాపీని, అదేవిధంగా ₹1,00,000 చెక్కుని కూడా ఆగవ్వకు అందచేయడం జరిగింది. ఆగవ్వ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆ పట్టాని చేతిలో పట్టుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ మనం బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మొత్తం కూడా తమ ఇంటిని కూలగొట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆమె ఇల్లు చూసినట్లయితే పూర్తిగా అప్పటి నుంచి కూడా ఇల్లు లేక ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. మనం ఆగవ్వ ఇంటి వద్దకు వచ్చడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రొసీడింగ్ కాపీని కూడా అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో వాసాలమర్రిని మొత్తం బంగారు వాసాలమర్రిగా మారుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి కూడా ఆ హామీని నెరవేర్చలేదు, మోసం చేశారు. కేవలం ఫామ్ హౌస్ నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లేందుకు రోడ్డుని వెడల్పుగా చేసుకున్నారే తప్ప ఈ గ్రామాన్ని పట్టించుకోలేదని వాళ్ళ మొత్తం 222 మంది లబ్ధిదారులకు కూడా మొత్తం ఇళ్ల పట్టాలు అందచేయడం జరిగింది. ఆగవ్వ ఇంటి వద్ద ఉన్నాం. ఆగవ్వ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగవ్వతో ఆ రోజు భోజనం చేసి కూడా అల్లనేరేడు పండు కూడా ఇచ్చి ఆగవ్వని అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. తర్వాత ఆమె అస్వస్థకు కూడా గురై ఆసుపత్రిలో పడ్డా కానీ ఆమెను ఆదుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆగవ్వ ఏంటి మీ ఇంటి పరిస్థితి ఏంది? మీ ఇంటికి వచ్చినాం ఇలా ఉంది? మా ఇంటికి అంతా కూలిపోయింది. నీళ్ళ వరద మొత్తం ఇంట్లో వచ్చినాయి. ఇక మా పెద్ద మనిషి నేనే ఉన్నాము. నా కొడుకు చిన్న కొడుకుకు ఇల్లు లేక గాడ మేకల కాడ అక్కడ ఉన్నాడు దూరం, ఇల్లు కూలిపోయిందని. ఇక నేను ఉన్నదాన్ని ఒక్కదాన్ని, నా పెద్ద కొడుకు కూడా ఈడ లేడు. ఇక నేను ఒక్కదాన్ని ఉన్న సారు. ఇక ఆగమాగమైనా ఎందుకమ్మా అప్పుడు కేసీఆర్ స్వయంగా నీ దగ్గరికి వచ్చిండ్రు, నిన్ను పక్కన కూర్చోబెట్టుకోండ్రు, మీ ఇంట్లో కూర్చున్నారా? ఇంట్లో కూర్చున్నాడు సార్. ఇక గిన్నెలకెళ్ళి వచ్చినాము, ఇద్దరమే వచ్చినాం గిన్నెలకెళ్ళి. నేను కేసీఆర్ సారు పెద్ద అడవిలోకి వెళ్ళి వచ్చినాం. అందరు అక్కడికి వెళ్ళి వస్తే మేము ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. వద్దు సార్ ఈడ పాములు గిట్లుంటాయి, అప్పుడు బాగా సీదుండే పాములు గిట్లుంటాయి సార్ అంటే వద్దు ఏం కాదు దాన్ని తోలుకొచ్చిండు. వాళ్ళు అందరు వచ్చేవరకే ఇంట్లో కూర్చున్నాం. అమ్మ తిందామా అంటే తిందామన్న. ఏం కూర వండామంటే టమాటా పప్పు వేసిన సార్ అన్న. తిందామా అమ్మ అంటే తిందామన్న. అన్నాక ఇక సారుండి సర్పంచ్ ఇంటికి తీసుకుపోమ్మని ఇక పోలీసు వాళ్ళకు ఇచ్చిండు. పోయిన సర్పంచ్ ఇంటికి పోయి కూర్చో అంటే నేను కూర్చోను, ఊరోళ్ళు నేను కూర్చొని కుర్చీ మీద అని కింద కూర్చున్నా. ఆయనతో పాటు తిన్నా. గాయల తిన్నా కానీ ఈడ తేజ్ మీద తినలే. ఎందుకు మరి ఇల్లు ఎందుకు అప్పటి నుంచి ఇల్లు ఎందుకు రాలే నీకు? ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నాక ఇక ఇయ్యక అంతలమే ఇక ఊకుండే. అప్పుడు నీకు అల్లనేరేడు పండు కూడా ఇచ్చిండు, తిన్నావు, ఆసుపత్రికి కూడా పోయినావు కదా? పోయినా సారు పోయినా. అధికారులు మళ్ళీ ఎవ్వరు కూడా మీ దగ్గరికి వచ్చి చూసి నీకు ఇల్లు లేదు నీ పరిస్థితి ఏందని చూడలేదు? ఎవ్వరు చూడలేదు సారు. అందరు గిట్లే పొడి వాళ్ళు దించుకొని పోయిర్రు. ఇవాళ ఎలా అనిపిస్తుంది మీకు? మొత్తం కూడా ఇళ్ల పత్రంతో మంచిగానే అనిపిస్తుంది. ఎవరు ఆయన పేరు బీలరాయిలయ్య ఇచ్చిండు. ₹1,00,000 ఇచ్చిండు. పత్రం ఇచ్చిండ్రు. పత్రం ఏమో ఆ సార్ ఇచ్చిండు. ₹1,00,000 ఈసారి ఇచ్చిండు. ఏమనిపిస్తుంది? నాకు నిమ్మలం అనిపిస్తుంది సార్. తొందరగా ఇల్లు కట్టుకోమన్నాడు.
కట్టుకుంటావా మరి? కట్టుకుంటా సారు. చూడొచ్చు ఇవాళ ఆమె ముఖంలో ఒక సంతోషం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ₹1,00,000 చెక్ అందుకుంది, అదేవిధంగా ఇళ్ళ పత్రాన్ని కూడా అందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇల్లు లేనటువంటి పరిస్థితి. అప్పుడు మొత్తం కూడా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈమె ఇంట్లోకి రావడం జరిగింది, ఇంట్లోకి వచ్చి కూడా ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది, కలిసి తిన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చడం జరిగింది, కానీ కనీసం ఊరిని మొత్తం కూడా దత్తత తీసుకుంటా అన్నారు. ఊర్లో అందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు. అందరికీ కట్టించకుండా కేవలం ఎందుకంటే ఒక ఆగవ్వకు, ఎందుకంటే ఆమెతో కలిసి తిన్నారు, ఆమెతో కలిసి చెప్పారు కాబట్టి కేవలం ఆగవ్వ కన్నా ఒక్కదానికైనా ఇల్లు కట్టించినా కానీ బాగుండే, కానీ మొత్తం కూడా ఆగవ్వ కాదు కదా, మొత్తం గ్రామాన్నే వదిలేసినటువంటి పరిస్థితి అయితే గతంలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వంలో మొత్తం కూడా ఇందిరమ్మ ఇళ్ళని మొత్తం ఇవాళ గ్రామంలో 220 మంది లబ్ధిదారులకు కూడా అందించడం జరిగింది. అందులో మొట్టమొదటగా ఆగవ్వకే ఆ పత్రాన్ని ఇచ్చి కూడా ₹1,00,000 చెక్ అందించడం